నిజంగా చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ ఇవాళ వింటే పోలవరం ప్రాజెక్ట్ అన్నది చంద్రబాబు నాయుడు గారి స్వప్నం అన్నట్టుగా ఆహా అధ్యక్ష ఇంతకు ముందు కూడా 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అధ్యక్ష పోలవరం ప్రాజెక్టుకు రూపాయి అంటే రూపాయి కూడా ఖర్చు పెట్టలా 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే పెద్ద మనిషి అప్పుడు అధ్యక్ష ఇవాళ ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు టోటల్గా ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి లెక్కలు చెప్పారు ఆ లెక్కలకు చెప్పిన 8,800 కోట్ల రూపాయల్లో 5,555 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునిపే దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు అధ్యక్ష ఆ రోజు పోలవరం ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ లేదు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి కుడి కాలువ 172 కిలోమీటర్ల కుడి కాలువలో 144 కిలోమీటర్లు పూర్తి చేసిన ఘనత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎడమ కాలువ 182 కిలోమీటర్లలో 135 కిలోమీటర్లు పూర్తి చేసిన ఘనత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా చేసిన తర్వాత కూడా 3 ఏళ్లు కావస్తా ఉంది ఈ 3 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం 3,300 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పి చెప్పుకునే దానికి సిగ్గుపడాలి అధ్యక్ష ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మధుకాన్ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన నామా నాగేశ్వరరావు గారు వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ అధ్యక్ష అదే మధుకాన్ నాగేశ్వరరావు గారు పోలవరం హెడ్ వర్క్స్ లో కేవలం 110 కోట్ల రూపాయలు మాత్రమే వర్కులు చేశారని చెప్పి అదే మధుకాన్ నాగేశ్వరరావు గారు ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అధ్యక్ష 28/9/2009లో బ్యాకౌట్ అయ్యారు అధ్యక్ష ఆ మధుకాన్ నాగేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ అన్న సంగతి ఆయన చెప్పడు అదేవిధంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు మద్దతిచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ తెలుగుదేశం మద్దతిచ్చిన సర్కార్ తెలుగు కాంగ్రెస్ సర్కార్ ఇదే చట్టసభలో అధ్యక్ష 294 మెజారిటీ ఉన్న ఎమ్మెల్యేలలో హాఫ్ వే మార్క్ 148 మంది ఆ 148 మంది హాఫ్ వే మార్కులో ఆ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు విప్ జారీ చేసి కిరణ్ కుమార్ సర్కార్ను కాపాడారు కాబట్టి కిరణ్ కుమార్ సర్కార్ 146తో అంటే 2 షార్ట్ ఆఫ్ మెజారిటీ 148కు 146 వచ్చినా కూడా కిరణ్ కుమార్ సర్కార్ నిలబడిందనంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు విప్ జారీ చేసి కిరణ్ సర్కార్ను కాపాడారు కాబట్టి అది జరిగిందన్న సంగతి కన్వీనియంట్ గా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అంటారు ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నీతి ఆయోగ్ చెప్పింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈయనకి ఇచ్చేసింది అని అంటున్నారు నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అయ్యా ఇది అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన ప్రెస్ నోట్లో చూస్తే అరుణ్ జైట్లీ గారు అన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ అగ్రీడ్ టు ద స్టేట్స్ రిక్వెస్ట్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ స్టేట్ రిక్వెస్ట్ చేస్తే అరుణ్ జైట్లీ గారు ఇచ్చినారు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ యాక్సెప్టెడ్ అని చెప్పి అరుణ్ జైట్లీ గారు చెప్పారు మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం అనే ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ధ్యాసనే ఉంటే అధ్యక్ష ఇదే పోలవరం ప్రాజెక్టులో బ్లాక్ లిస్ట్ అయిన ట్రాన్స్ట్రాయ్ అనే కంపెనీ బ్లాక్ లిస్ట్ అయింది ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్ అయి ఆ కంపెనీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద బ్యాంకులు ఆ కంపెనీకి సంబంధించిన ఆస్తులు వేలం వేస్తా ఉన్నారు 470 కోట్ల రూపాయలకు వేలం వేస్తూ బ్యాంకులు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద ట్రాన్స్ట్రాయ్ అనే కంపెనీ ఆస్తులను పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ ట్రాన్స్ట్రాయ్ అనే కంపెనీని తీసేయకుండా ఆ కంపెనీని
తీసేసి కొత్త కంపెనీ కొత్త కాంట్రాక్టులు పిలిస్తే కొత్త టెండర్లు పిలిస్తే ఆ రోజుకి ఈ రోజుకి సిమెంట్ ధర తగ్గింది, స్టీల్ ధర తగ్గింది, డీజిల్ ధర తగ్గింది, పెట్రోల్ ధర తగ్గింది. ఇవాళ నీ స్వార్థం వల్ల ప్రాజెక్ట్ పనులు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రీ క్లోజ్ అయినాయి. చాలా స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మధుకాన్ కానీ సేనాయి కంపెనీ కానీ రెండు కంపెనీల వరకు కూడా ప్రీ క్లోజ్ చేసి ఇవాళ పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలని ఒకే ఒక్క ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిస్థితుల వల్ల పోలవరం ప్రాజెక్ట్ 5 సంవత్సరాలు పనులు అయిపోయినాయి. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కూడా 2013 సంవత్సరంలో ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఇచ్చారు. 2018 వరకు పోలవరం ప్రాజెక్టు పనులు ట్రాన్స్ట్రాయ్ చేసే అవకాశం ఉంది అధ్యక్ష. ఇవాళ మధుకాన్ వర్క్లు కానీ సేనాయి కంపెనీ వర్క్లు కానీ ప్రీ క్లోజ్ చేసి పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఉదయం చాలా స్పష్టంగా అడిగాను. ఉత్తర కుమారుడిలాగా మాట్లాడకుండా పొద్దున నోరు తెరవలేదు అధ్యక్ష, పొద్దున నోరు తెరవలేదు అధ్యక్ష, నోరు తెరవకుండా ఇవాళ ఉత్తర కుమార్ ప్రయోగాలు పలుకుతా ఉన్నాడు. ఆ రోజు అధ్యక్ష, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష, చాలా స్పష్టంగా అధ్యక్ష, చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తే అధ్యక్ష, పోలవరం ప్రాజెక్ట్ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తే రాజశేఖర రెడ్డి గారికి అధ్యక్ష చాలా స్పష్టంగా మా నాయకుడు ఆ రోజు చెప్పాడు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే పోలవరం ప్రాజెక్ట్ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తే ఈ అసెంబ్లీలో నీకు సన్మానం చేస్తానని చెప్పి మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు సవాల్ చేశారు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష, పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే ఉద్దేశంతో ఇతని స్వార్థం వల్ల రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టులు ప్రీ క్లోజ్ చేసి అధ్యక్ష ఒకటే అధ్యక్ష 1000 కోట్లు కొట్టేయాలి, పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలి. ఆ ఉద్దేశంతోనే ప్రీ క్లోజ్ చేయటం వల్ల 5 సంవత్సరాలు రోసీ గారు అధ్యక్ష ఈ భాగవతం అంతా చూసి ఆ టెండర్లని క్యాన్సిల్ చేయటం కానీ వాయిదా వేయటం కానీ 2 సంవత్సరాలు రోసీ గారి టైంలో టెండర్లు ముందుకెళ్ళలేదు అధ్యక్ష. 2013 సంవత్సరంలో అది కూడా పోటీలో టెండర్లో స్పష్టంగా ట్రాన్స్ట్రాక్ వచ్చిన తర్వాత 2018 దాకా పనులు చేసే అవకాశం ఉంటే ఈ పెద్ద మనిషి ఎందుకు క్యాన్సిల్ చేయలేదు, ఎందుకు ప్రీ క్లోజ్ చేయలేదు, ఎందుకు అంటే ఆల్రెడీ మధుకాను సేనాయి కంపెనీ కేసులన్నీ కూడా కోర్టుల్లో ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ట్రాన్స్ట్రాయ్ కంపెనీలు మేము రద్దు చేస్తే ఈ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ 5 సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు పనులు అవ్వకూడదు అధ్యక్ష. ఇవాళ 16 ప్రాజెక్టులు, ఒక చీఫ్ ఇంజనీరు, దేశంలో పనులు ముందు జరిగిన పరిస్థితుల్లో ఇవాళ నీతి ఆయోగ్ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థత ఉంది చేయమంటే ఈ పెద్ద మనిషి ఎందుకు ఇవ్వలేదు, మీరు తీసుకునే మేము తీసుకున్నాం, చేతి చూపిస్తాం అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష చాలా స్పష్టంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ముందుకొచ్చి నాబార్డు ద్వారా నిధులు ఇస్తూ ఉంటే ఇతను తట్టుకోలేక ఓరవలేక పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయితే మీకు పుట్టగతులు ఉండవు, చరిత్ర ఉండదు, మీకు నుంచోడానికి అభ్యర్థులు దొరకరు. ఇవాళ 2018 కల్లా గ్రావిటీతో నీళ్లు నడిపిస్తాం, 2019కి పోలవరం ప్రాజెక్ట్ చేసి చూపిస్తాం అధ్యక్ష. ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇదే ట్రాన్స్ట్రాయ్కి సంబంధించిన కాంట్రాక్టులు క్యాన్సిల్ చేయకపోగా నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు తనకు కావాల్సిన వ్యక్తులను అధ్యక్ష, ఇంక్లూడింగ్ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు గారి బియ్యంకుడితో సహా పోలవరం ప్రాజెక్టులో పనులు చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చిన వ్యక్తులకు, వాళ్ళకు నచ్చిన వ్యక్తులకు సబ్ కాంట్రాక్టర్లుగా నామినేషన్ పద్ధతిలో తీసుకుని వచ్చి పోలవరం ప్రాజెక్టు కాస్ట్ను ఎస్కలేట్ చేసి
వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వర్కులు ఇచ్చే కార్యక్రమం ఇవాళ పోలవరం ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. ఇంత దారుణంగా పోలవరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంది. అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా గురించి తాను మాట్లాడుతూ 14th ఫైనాన్స్ కమిషన్ దీన్ని పూర్తిగా నో చెప్పింది, అందుకనే ఈలేని పరిస్థితి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గోబెల్స్ ప్రచారంలోకి దిగారు. అధ్యక్ష, అభిజిత్ సేన్ అధ్యక్ష 14th ఫైనాన్స్ కమిషన్లో మెంబర్, తాను గోవిందరావు గారు మరొక మెంబరు, తాను 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి గారు ఎన్నెన్నో సందర్భాలలో ఇచ్చారు అధ్యక్ష. ఇది రాతపూర్వకంగా అభిజిత్ సేన్ రాసిన లేఖ అధ్యక్ష. ఈ లేఖలో ద 14th ఫైనాన్స్ కమిషన్ did not recommend abolition of special category status, did not recommend abolition of special category status అని అదే 14th ఫైనాన్స్ కమిషన్ కి చెందిన మెంబర్ ఏకంగా రాతపూర్వకంగా లేఖిస్తే ఆ లేఖ చంద్రబాబు నాయుడు గారికి కనపడదు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఇదే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, ఇదే అధ్యక్ష 14th ఫైనాన్స్ కమిషన్ మీద నెపం చెప్తున్న ఇదే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష 31st ఆగస్ట్ 2015 అంటే 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ వచ్చేసిన తర్వాత ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు రెండు సందర్భాల్లో, ఒకటి 31st ఆగస్ట్ 2005, మరొకటి 16th మార్చ్ 2016, రెండు సందర్భాలలో అసెంబ్లీలో తీర్మానం చేయించాడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి, కావాలి అని చెప్పి. మరి ఇదే 14th ఫైనాన్స్ కమిషన్ మీద చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా చెప్తా ఉన్నప్పుడు ఈ తీర్మానాలు చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలీదా 14th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పింది అన్న సంగతి? 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పిన తర్వాత, రికమెండేషన్స్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు పర్యాయాలు, ఒకటి 31st ఆగస్ట్ 2015, రెండవసారి 16th మార్చ్ 2016, ఈ రెండు పర్యాయాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపించారు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి. మరి ప్రజలను మోసం చేయడం కాదని అడుగుతా ఉన్నాను. నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమున్నాయండి ప్రత్యేక హోదా వస్తే అని చెప్పి, ఏమున్నాయండి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అంటాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని పక్కన పెట్టుకొని, నేను వీడియో రికార్డింగ్ కూడా కావాలంటే ప్లే చేసి చూపిస్తా. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు అన్న మాట, ప్రత్యేక హోదా అన్నది 15 సంవత్సరాలు కావాలి, కారణం ఏ పరిశ్రమ కట్టాలన్నా 2-3 సంవత్సరాలు పడుతుంది, అటువంటిది 2-3 సంవత్సరాలు పడుతుంది, అటువంటిది 5 సంవత్సరాలలో ప్రత్యేక హోదా అన్నది ఆగిపోతే అభివృద్ధి అన్నది ఆగిపోతుంది, కాబట్టి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అని ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని పెట్టుకొని పక్కన మాట్లాడిన సందర్భం మర్చిపోతే ఎలా అధ్యక్ష? అదే మాదిరిగా అధ్యక్ష కేబినెట్ తీర్మానం అధ్యక్ష, కేబినెట్ తీర్మానం గురించి తను చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు అధ్యక్ష. కేబినెట్ తీర్మానం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునిపే March 2 అధ్యక్ష, ద క్యాబినెట్ తీర్మానం, అప్పటి క్యాబినెట్ ప్రత్యేక హోదా ఇవ్వండి అని ద క్యాబినెట్ ఫర్దర్ డైరెక్టెడ్ ద ప్లానింగ్ కమిషన్ టు ఇంప్లిమెంట్ ద డెసిషన్ టు గ్రాంట్ స్పెషల్ కేటగిరీ status for a period of 5 years to the successive state of Andhra Pradesh comprising of 13 districts. అధ్యక్ష, ఈ మాదిరిగా క్యాబినెట్ అప్పట్లో తీర్మానం చేసి పంపించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి కూడా, నీతి ఆయోగ్ ఏర్పడక ముందు కూడా అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగుతూ ఉండగా దాదాపుగా 10 నెలల కాలం పాటు చంద్రబాబు నాయుడు గారికి టైం ఉన్నది అధ్యక్ష, అప్పటికి ప్లానింగ్ కమిషన్ కు పంపించిన తర్వాత. అయినా కూడా వీళ్ళు అసలు చంద్రబాబు నాయుడు గారు ఏదేదో చెప్పుకొచ్చాడు. చెప్పేది ఒకటే అడుగుతున్నా, మరి అదే March 2కి సంబంధించిన క్యాబినెట్, అదే March 2కి సంబంధించిన క్యాబినెట్ మీటింగ్ లో ఏకంగా ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి తీర్మానం చేసి ప్లానింగ్ కమిషన్ కు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఇది ఎందుకు ఇవ్వలేదు అని చంద్రబాబు నాయుడు గారికి కనపడడం లేదని అడుగుతా ఉన్నా నేను. ఏకంగా క్యాబినెట్ లో తీర్మానం చేసిన తర్వాత, పంపించిన తర్వాత, ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అది ఇవ్వాల. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి అన్నారు, పోలవరం ముంపు మండలాలకు సంబంధించి ఆయన ఏదో చాలా కష్టపడ్డాడని, ఆ ముంపు మండలాలు ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి ఆయన ఏదో చాలా కృషి చేశాడన్నట్టుగా చాలా గొప్పలు చెప్తున్నాడు అధ్యక్ష. అదే March 2కి సంబంధించిన తీర్మానం అధ్యక్ష నేను చదువుతున్నా.
The cabinet considered the note dated 1/3/2014, circulated the meeting, circulated in the Wait meeting for a minute. Yes. from the ministry. Yes. Yes. సార్ Please. అధ్యక్ష అధ్యక్ష Please. అధ్యక్ష దయచేసి జరుగుతున్నది మాత్రం ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విషయం కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎక్కడా జరగని విధానంగా మన ముఖ్యమంత్రి గారు కోరిన దానికే Please. దయచేసి కూర్చోండి. ముఖ్యమంత్రి గారు కోరిన దాన్ని ఇవాళ చట్టబద్ధత కల్పిస్తే మనం రాష్ట్రానికి మంచి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. వద్దంటామా? అసలు దాని మీద రిజల్యూషన్ పాస్ చేస్తే ఇప్పుడు చెప్పవలసిన వేరే విషయాలు చెప్పొచ్చు, కానీ రిజల్యూషన్ పాస్ చేస్తే దాన్ని ఇవాళ మన సభ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు. ఇవాళ నిన్న తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటే ఏమిటి అధ్యక్ష ఇది ఏంటి బాధ? నేను ఈ సభలో నేను ఉన్నవాళ్ళలో నేను ఒక్కడే ప్రత్యక్ష సాక్షి. మే 27వ తారీఖు ముఖ్యమంత్రి గారు Please. He will speak. మాట్లాడేసా కూర్చోండి. కాదు అధ్యక్ష, కూర్చోండి. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. కూర్చోండి ప్లీజ్. మనం కూర్చోండి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూర్చోండి. ఇవాళ చేసిన మన రాష్ట్రానికి చేస్తున్న మంచితనానికి మనం రికగ్నేషన్ ఇవ్వకోకుండా కేంద్రంలో మొదటి కేబినెట్ లో మొదటి అంశం బ్లాక్ మనీని తీసేస్తానికి సిట్ వేయటం, సెకండ్ అంశం పోలవరం తీసుకున్నారు అక్కడ. అది ఇవాళ ముఖ్యమంత్రి గారు నా ఎదురుగానే నేనున్నాను అప్పుడు నా కళ్ళెదురుగా నా దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఈ పోలవరం కనుక ఇవాళ ఆర్డినెన్స్ ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనని చెప్పారు. నా కళ్ళెదురుగా నా దేవుడి సాక్షిగా నా పిల్లల సాక్షిగా ప్రమాణం చేస్తాను. నా ఎదురుగా చెప్పారు. అంటే ఆ రోజు అందుకే దేశంలో ప్రధానమంత్రి కొత్తగా అయ్యి దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్, వై షుడ్ దే టేక్ ద సెకండ్ ఇష్యూ పోలవరం తీసుకున్నారు అధ్యక్ష? కూర్చోండి మీరు ప్లీజ్ కూర్చోండి. అసలు ఇంత మంచి చేస్తా ఉంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని ఇంత ప్రయత్నం చేస్తా ఉంటే ఏంటి అధ్యక్ష ఈ పురస్కారంతో ఏంటి? ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. No. దయచేసి కూర్చోండి. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ద స్టేట్. ఎటువంటి పరిస్థితి దురదృష్టం. ఇట్లా ప్రతిపక్షం ఈ రకంగా చేసే మంచిని కూడా బయట ఉన్న సహాయం చేస్తా ఈ రాష్ట్రానికి సహాయం చేస్తా ఉంటే ఈ రకంగా దాన్ని కాలుతో తన్నేయటం న్యాయం కాదు అధ్యక్ష. ఓకే నరేంద్ర. Speaker sir. Wait. Yes. Speaker sir. Yes. Brief. గౌరవ Yes. Speaker sir. ఇస్తారు కూర్చోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు Please do not dictate the chair. Please be seated. He will speak. మాట్లాడేసారు కూర్చోండి. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు Yes. ఈ సభలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం దయచేసి కూర్చోండి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే Please. చేసిన ప్రకటన ఏదైతే ఉందో కూర్చోండి. ఈ రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ప్రకటన అధ్యక్ష. ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలకి Please. చట్టబద్ధత ఇచ్చే ప్రక్రియలో దయచేసి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనని హర్షించే విధంగా ఇవాళ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రకటన చేయడం జరిగింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. వారు ఈ సభలో కొత్త అధ్యక్ష. ఏదైతే వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో Please. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన ప్రక్రియలో ఈ రాష్ట్రంలో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. ఎక్కడా లేని విధంగా ఈపీసీ అనే విధానాన్ని తీసుకొచ్చి దాని ద్వారా జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన ఘన చరిత్ర కలిగిన వ్యక్తులు వాళ్ళ అధ్యక్ష. ఇవాళ పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు వైకాపా పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదని చెప్తా ఉన్నా. ఎందుకంటే అధ్యక్ష ఆ రోజు ఏదైతే వారు చెప్తా ఉన్నారో పోలవరం కాలువలకు సంబంధించి
ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్న మేమందరం కూడా ఆ కాలువల పనితీరును పరిశీలించడానికి వెళ్ళాం అధ్యక్ష. ఏవైతే వారు కట్టిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు నాకు గుర్తున్నంత వరకు జ్యోతుల నెహ్రూ గారి కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో అధ్యక్ష ఏదైతే వారు ఆ రోజు కట్టిన కట్టడాలు కూలిపోతే ఆ రోజున శాసనసభ్యుల బృందం మేమందరం కూడా వెళ్ళి వాటిని పరిశీలించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. కాలువలు తవ్వి దాని ద్వారా వచ్చిన డబ్బును దోచుకున్నారు అధ్యక్ష. ఇందాక ప్రభుత్వం చెప్పినట్టు అధ్యక్ష అది ప్రీ క్లోజర్ కాదు అధ్యక్ష. ఆ రోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టు టెండర్లు పిలిచినప్పుడు మధుకాల్ ప్రాజెక్టు సీనయ్య అండ్ కంపెనీకి వచ్చిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కమిషన్లు రావటం లేదు, కమిషన్లు రావు, డబ్బులు రావు అనే అక్కస్తో దాన్ని ప్రీ క్లోజర్ చేయలేదు అధ్యక్ష. దాన్ని ఫోర్స్ క్లోజర్ చేసింది ఆనాడున్న ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కేవలం డబ్బుల కోసం, కమిషన్ల కోసం ఆనాడు మీరు కనుక ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లతో కట్టించుంటే ఆ రోజు మీకు అడ్డం పడింది ఎవరని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆ రోజు ప్రభుత్వం మీది ఉమ్మడి రాష్ట్రం ఉంది, రాష్ట్రంలో ఆనాడు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి. అటువంటిప్పుడు మీరు కేవలం కాలువలు లేవి సొమ్ము చేసుకున్నారు కానీ మీరు ప్రాజెక్టు కడతాం గాలి వదిలేశారు. మీరు బలవంతంగా డబ్బుల కోసం, కమిషన్ల కోసం ఆనాడున్న కంపెనీల చేత బలవంతంగా వాళ్ళు పిలిపించి సంతకాలు చేయించి బలవంతంగా ఫోర్స్ క్లోజర్ చేయించిన మాట వాస్తవం కాదో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆత్మకు తెలుసు అధ్యక్ష. అదే విధంగా వారు చెప్తా ఉన్నారు అధ్యక్ష, ట్రాన్స్టాయ్ కంపెనీ అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇవ్వలేదు అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చారు అధ్యక్ష కాంట్రాక్ట్ అనేది. ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు అధ్యక్ష. ట్రాన్స్టాయ్కి కాంట్రాక్ట్ ఇస్తే ఈనాడు ప్రభుత్వం చేస్తా ఉందండి అధ్యక్ష. ప్రాజెక్టు పూర్తి కావాలనే తపనతో ఇవాళ ప్రభుత్వం దాన్ని పూర్తి చేయించాలని చెప్పి కాంట్రాక్టర్లు వెంటబడుతూ ప్రాజెక్టులు పూర్తి చేయించాలనే ప్రక్రియలో ముఖ్యమంత్రి గారు వారానికి ఒక రోజు పెట్టుకొని పనిచేస్తా ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సుభాషితాలు చెప్తారు అధ్యక్ష. ఏమని? ఆ కంపెనీ ఎన్పిఏ అయింది, మీరు ఎందుకు రద్దు చేయరని. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ సభ్యులు ఉన్నారు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, ఈడీ అటాచ్మెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెంబర్ 1 స్థానం వచ్చింది. ఆయన ఆస్తులన్నీ కూడా అటాచ్మెంట్ చేశారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంపెనీలో సంబంధించిన ఆస్తులన్నీ కూడా అటాచ్మెంట్ చేశారు. మరి అటువంటి వ్యక్తి కంపెనీలు కొనసాగుతా ఉన్నాయి, కోర్టుల్లో కొన్ని కేసులు వేస్తా ఉన్నారు, స్టేలు తెచ్చుకుంటా ఉన్నారు కొన్ని వాటిలో. కానీ ఆయన వేల కోట్ల రూపాయలు నాకు గుర్తున్నంత అధ్యక్ష 2500 కోట్ల రూపాయల ఈడీ అటాచ్మెంట్స్ ఆయన కంపెనీలకు సంబంధించిన అటాచ్మెంట్స్ ఉంటే ఆయన ఇక్కడ కూర్చొనేవో నీకు సూత్రాలు చెప్తాడు, మేమేవో వినాలి. అది మా కర్మ అధ్యక్ష, అది మా కర్మ అధ్యక్ష. నేను ఇంకోటి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇవాళ నేను తెలియజేసేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి. అయ్యా రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రక్రియలో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రక్రియలో పోరాటం చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. మా నాయకుడు చంద్రబాబు అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న అధ్యక్ష మాకు తెలుసు. ఆ రోజు బాబ్లీ అధ్యక్ష, ఇక్కడనే శాసనసభ్యులు ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు కానీ రాష్ట్రం కలిసినప్పుడు బాబ్లీ ప్రాజెక్టు మీద, గోదావరి నది మీద అక్కడే ప్రాజెక్టులు కడతా ఉన్నారు. రాష్ట్రం ఏదైతే ఆనాడున్న ఉత్తర తెలంగాణ ఆధారం అవుతుంది కాబట్టి ఆ రోజు రాష్ట్రంలో ఎన్నో పరిస్థితులు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధ్యక్ష మేము బాబ్లీ ప్రాంతానికి వెళ్తే ఆ రోజు కొంతమంది శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. మమ్మల్ని అక్కడున్న పోలీసుల చేత శాసనసభ్యులుగా కూడా మేము తన్నులు తిన్నాము తప్పితే వెనక్కి రాని చరిత్ర మాదని గుర్తుంచుకోవాలని చెప్పి మాది మా నాయకుడిదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మీరు మాకా పాఠాలు నేర్పేది రాష్ట్ర ప్రయోజనాల గురించో, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రక్రియలో ఈ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ పోరాడిన చరిత్ర మాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు
ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మనకు పోలవరం ప్రాజెక్టు ఒకటే కాదు అధ్యక్ష వాళ్ళు ఇస్తామనింది. పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్నీ ఇస్తూ ప్రత్యేక హోదా కూడా ఇస్తాము అని చెప్పి పార్లమెంటుని సాక్షిగా చేస్తూ వాళ్ళు మాట ఇచ్చారు. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇవాళ పార్లమెంటులో వాళ్ళు ప్రత్యేక హోదాను కూడా కలుపుతూ పోలవరం దగ్గర నుంచి మిగతాటివన్నీ కూడా కలుపుతూ అన్నీ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఇవాళ వాళ్ళు అవి మాత్రమే ఇస్తున్నాము, అవి మాత్రమే మీకు ఇస్తున్నాము, ప్రత్యేక హోదాను మేము మీకు ఇవ్వడం లేదు అని చెప్పి ఇవ్వబోవడం లేదు అని చెప్పి వాళ్ళు సంకేతాలు ఇస్తా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏ మాదిరిగా ఎందుకు దాన్ని ప్రశ్నించుకోకుండా దాన్ని ఎందుకు ప్రశ్నించకుండా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గమ్ముగా ఉండి ఇవాళ కృతజ్ఞతలు చెప్పడానికి ఎందుకు ముందుకు వస్తా ఉన్నాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇది అధ్యక్ష ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అధ్యక్ష, దీంట్లో సెక్షన్ 91 ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ హియర్ బై ఈస్ డిక్లేర్డ్ టు బి ఎ నేషనల్ ప్రాజెక్ట్ అనే యాక్టును అప్పుడే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడే మనకు చెప్పిన హామీ అధ్యక్ష ఇది యాక్ట్ లో కూడా పెట్టారు. అదే మాదిరిగానే 90లో క్లాస్ నెంబర్ 4 ఏం చెప్తుందంటే ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. మరి ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తామని చెప్పినట్టువే, వాళ్ళు చేస్తా ఉన్నారు, దానికి సంతోషం అధ్యక్ష. కానీ ఇవి చేస్తూనే మరోవైపున ప్రత్యేక హోదా వాళ్ళు ఇవ్వబోము అని చెప్తున్నారు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు తానా తందానా అంటున్నారు. దీనికి మేము వ్యతిరేకము అని చెప్పి మాత్రం గట్టిగా మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు ఇస్తామన్నది ఏదైతే ఇస్తా ఉన్నారో ఇస్తా ఉన్నది. Complete. Let leader of the house respond. Yes.